హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక కొత్త కథతో వచ్చాను. అయితే ఈ కథ మొబైల్ నుంచి వచ్చింది. ఇంకా మొబైల్ మొదలు పెట్టిన కథ ఏంటంటే, ఈ కథ ఒక అబ్బాయి జీవితంలో జరిగింది. అతని పేరు రాము. చాలా సాధారణంగా మొదలైంది. అతని చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది అంతే. కానీ అతనికి పెద్దగా కలలు లేవు, ఇంకా పెద్దగా చదువు కూడా లేదు. కానీ ఒక చిన్న ఆశ మాత్రం ఉంది. అదేంటంటే, నాకు ఒక ఉద్యోగం కావాలి, ఇంకా నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అని అంతే. ఇంకా అతను ఉదయం లేవగానే మొబైల్ చూస్తాడు, రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ చూస్తాడు. అయితే రాత్రి పడుకునే ముందు న్యూస్, రీల్స్, షార్ట్స్, ఇంకా స్టేటస్ ఇవన్నీ చూసేవాడు. నేను అనుకునే వాడిని ఈ ఫోన్ వల్లే ప్రపంచం నడుస్తుంది, కానీ నిజానికి నేనే ఫోన్ వల్ల నడవడం మానేశాను. అసలు ఉద్యోగం అని భద్రత అనే ఒక భ్రమలో ఉన్నాను. నాకు ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. జీతం తక్కువ, కానీ గర్వం ఎక్కువ. ఇది శాశ్వతం అని అనుకున్నాడు. ఇంకా అప్పుడే ఏఐ అనే మాట మెల్లగా వినిపించడం మొదలైంది. అందులో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. కానీ అది చూసి అతను నవ్వాడు. మన పని మనిషే చేస్తాడు, మెషిన్ ఎందుకు చేస్తుంది అని అనుకున్నాడు. తర్వాత ఒకరోజు ఆఫీస్ లో మీటింగ్ జరిగింది. అయితే మేనేజర్ ఒక మాట చెప్పాడు. ఇప్పటి నుంచి ఈ పనిని ఏఐ చేస్తుంది అని. ఆ మాట అతని చెవిలో కాదు, అతని గుండెల్లో పడింది. ఇంకా కొన్ని రోజుల్లో అతని ఉద్యోగం కూడా పోయింది. ఏఐ నా ఉద్యోగం తీసుకుపోయింది అని అనుకున్నాడు. కానీ నిజం అది కాదు. నిరాశ, అవమానం, నిశ్శబ్దం. ఇంట్లో చెప్పలేకపోయాడు. ఇంకా అమ్మ అడిగింది జీతం రాలేదా అని. అయితే అతను నవ్వాడు, కానీ ఆ నవ్వు చెదిరిపోయింది. ఫ్రెండ్స్ కాల్ చేశారు. అయితే అతను లిఫ్ట్ చేయలేదు. ఇంకా మొబైల్ అతని చేతిలోనే ఉంది. కానీ అతనికి వేరే దారి కూడా లేదు. అదే మొబైల్లో ఒకరోజు ఒక పాఠం నేర్పింది. అదేంటంటే, ఒక రాత్రి నిద్ర రాలేదు. అదే మొబైల్ తెరిచాడు. ఈసారి రీల్స్ కాదు, ఆన్లైన్ లెర్నింగ్, ఏఐ టూల్స్, న్యూ స్కిల్స్. అప్పుడే తనకు అర్థమైంది, ఏఐ అనేది శత్రువు కాదు, ఒక అవకాశం అని. ఇంకా రోజుకు 2 గంటలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. చిన్న చిన్న అడుగులు వేస్తూ పెద్ద మార్పుగా మారింది. అతనికి వెంటనే విజయం రాలేదు, అవమానం పోయలేదు. కానీ ఒక విషయం మారింది. అతను వదులుకోలేడు. చిన్న ప్రాజెక్ట్స్ ని కూడా స్టార్ట్ చేస్తూ చిన్నగా ఎర్నింగ్ స్టార్ట్ చేయడం చేశాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి 500 వచ్చాయి. తర్వాత 2000, తర్వాత 3000, అలా పెంచుతూ పెరిగాయి. అలా అమౌంట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇంకా అది డబ్బు కాదు, ఆత్మవిశ్వాసం. ఆ రోజు నాకు పెద్ద ఆఫీస్ లేదు, కానీ భయం లేదు. ఇంకా మొబైల్ అతనికి శత్రువు కాదు, ఏఐ ఒక బాస్ అని అర్థం చేసుకున్నాడు. ఇంకా అతను నేనే నా భవిష్యత్తు అని ఫైనల్ గా అనుకున్నాడు. ఈ కథ ఏఐ విలన్ కాదు, మొబైల్ కూడా హీరో కాదు. భయపడే మనసే ఓటమి, నేర్చుకునే మనసే విజయం. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ మారడానికి సిద్ధంగా ఉన్నవాడే గెలుస్తాడు. ఈ కథ మీ జీవితాన్ని గుర్తు చేస్తే ఒక లైక్ చాలు. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.